బిగ్ సెవెన్లో మనం నెక్స్ట్ చూడబోతున్నది మూసీకి మంచి రోజులు. మూసీ పునరుజ్జీవంలో అత్యంత కీలకమైన ఘట్టానికి అడుగుపడింది. భాగ్యనగర ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు మూసీకి పునరుజ్జీవాన్ని కల్పించడానికి ఉద్దేశించిన గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రాజెక్టు పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 7,360 కోట్ల రూపాయలతో హ్యామ్ విధానంలో ఈ పనులు చేపట్టనున్నారు. ప్రాజెక్టు పనుల్లో భాగంగా మొత్తం 20 టీఎంసీల నీటిని మల్లన్న సాగర్ నుంచి తీసుకుని రాబోతున్నారు. 7,360 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును 2 సంవత్సరాల్లో పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం 20 టీఎంసీల నీటిలో 17.50 టీఎంసీలను తాగునీటి అవసరాల కోసం వినియోగించనున్నారు. మిగిలిన నీటిని మూసీ పునరుజ్జీవానికి ఉపయోగిస్తారు. తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీకి పునరుజ్జీవాన్ని కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే చేపట్టిన ఈ ప్రాజెక్టును యాన్యునిటీ విధానంలో చేపట్టనున్నారు. నిధుల్లో 60% నిర్మాణ సంస్థలు భరిస్తాయి. మరో 40% జలమండలి సమకూరుస్తుంది. ఈ మొత్తాన్ని హడ్కో నుంచి జలమండలి రుణంగా తీసుకుంటుంది. మరోవైపు మేడారం, బాసర ఆలయాలను భక్తుల మనోభావాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలి అని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పనులను 100 రోజుల్లో పూర్తి చేయాలని, ఈ వారంలో తాను క్షేత్రస్థాయిలో పర్యటిస్తాను అని అధికారులకు చెప్పారు ముఖ్యమంత్రి. మేడారం, బాసర ఆలయాల అభివృద్ధి ప్రణాళికలపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. మాస్టర్ ప్లాన్ను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు కూడా. ఒక ఆయన అంటున్నాడు, అయ్యా ఇది కాళేశ్వరం నీళ్ళే కదా అని. ఆయన తాటి చెట్టు లెక్క పెరిగిండు కానీ ఆవకి తాటికాయ అంతా కూడా మోకాళ్ళల్లో ఆయనకు తలకాయ లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా. అది కుప్పగూలిపోయింది. కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది. ఇవాళ గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయనంటే శ్రీపాద ఎల్లంపల్లె మూలం. అక్కడి నుంచే గోదావరి జలాలను పట్టుకొని హైదరాబాదు నగరానికి మనం ఈరోజు తరలిస్తున్నాం. ఆ సంగతి మర్చిపోయి ఈరోజు మల్లన్న సాగర్ నుంచి అంటున్నాడు. మల్లన్న సాగర్ ఎప్పుడే రాజశేఖర రెడ్డి గారు 2008-9లో ప్రారంభించిన ప్రాజెక్టు కాదా? ఆనాడు మహారాష్ట్ర సరిహద్దుల్లో ఆదిలాబాదులో ప్రారంభించిన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు చేవెళ్ళ వరకు తీసుకెళ్లాలని ప్రాణహిత చేవెళ్ళని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. ఇవాళ రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగిందంటే ఈనాడు టీఆర్ఎస్ చేసిన అన్యాయం కాదా? 10 ఏళ్ళు కేసీఆర్ అధికారంలో ఉన్నాడు. ఎందుకో ఈ మూసీ నది ప్రక్షాళన చెయ్యాలనే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఈరోజు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ను బాగు చెయ్యాలి, మూసీ నది మీద మనం ఎలివేటెడ్ కారిడార్లు కట్టాలి అని ఎందుకు ఆలోచన చేయలే? అందుకే ఈరోజు బుద్వేల్ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన హబ్గా మనం ఈరోజు అభివృద్ధి చేయాలనుకున్నాం. గేట్వే ఆఫ్ ఢిల్లీ, ఈరోజు గేట్వే ఆఫ్ ముంబై ఉన్నది. హైదరాబాద్ కూడా గేట్వే ఆఫ్ హైదరాబాద్ కింద ఈరోజు ప్రణాళికలు మనం సిద్ధం చేసుకున్నాం. 3 నెలల్లో ఈ నగరాన్ని ప్రపంచ స్థాయిలో పోటీపడే నగరంగా మనం తీర్చిదిద్దుకుంటాం. అందుకే ఈరోజు ఈ అభివృద్ధిలో కలిసి రాండి. హైదరాబాదు నగర నిర్మాణంలో మీరు భాగస్వాములు కాండి. ఈ రోజున్న ఔటర్ రింగ్ రోడ్డు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కట్టకపోయింటే ఈ నగరం ఇంత అభివృద్ధి చెందుతుండేనా? ఆనాడు ఐటీ కంపెనీలు తేకపోయింటే, ఫార్మా కంపెనీలు తేకపోయింటే ఇన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తుండేనా? ఇవాళ ప్రపంచ చిత్రపటంలో హైదరాబాదు నగరానికి గుర్తింపు వస్తుండేనా? ఇవన్నీ ఆనాటి ముఖ్యమంత్రులు ప్రణాళికలు చేసిండ్రు కాబట్టే ఈరోజు మన నగరానికి ఒక గొప్ప పేరు వచ్చింది. మూసీ నది ఒక మురికి కూపంగా మారింది. దీన్ని అద్భుతంగా మార్చుకుందామా లేదా ఆలోచన చెయ్యండి. నరేంద్ర మోడీ గారు గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు. గంగా నది రివర్ ఫ్రంట్ను ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ దాస్ కట్టుకున్నాడు. ఈరోజు ఢిల్లీలో రేఖా గుప్తా యమునా నది రివర్ ఫ్రంట్ కట్టుకుంటుంది. నేను అడుగుతున్న మిత్రులను, నరేంద్ర మోడీలో
గంగా నది ప్రక్షాళన జరుగుతాయి, యమునా నది ప్రక్షాళన ఢిల్లీలో జరుగుద్ది, ఉత్తరప్రదేశ్లో గంగా నది ప్రక్షాళన జరుగుద్ది, గుజరాత్లో మీకు సబర్మతి నది ప్రక్షాళన జరుగుతుంది. నేను అడుగుతున్న హైదరాబాద్లో మూసీ నది ప్రక్షాళన ఎందుకు జరగకూడదు? నరేంద్ర మోడీ గారు చేసుకోవచ్చు, యోగి చేసుకోవచ్చు, రేఖా గుప్తా చేసుకోవచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఎందుకు మూసీ నది ప్రక్షాళన జరగొద్దు? ఎందుకు అడ్డం పడుతున్నారు ఈ దుర్మార్గులు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే కాంగ్రెస్ ఈ పని చేస్తే కాంగ్రెస్కు మంచి పేరు వస్తుందని ఒకే ఒక ఆలోచన. మా మీద రాజకీయంగా కోపం ఉంటే మాతో కొట్లాడండి. తెలంగాణ రైజింగ్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ తీసుకొస్తున్నాం. డిసెంబర్ 9, 2025 నాడు తెలంగాణ జాతికి అంకితం చేయబోతున్నాం. రాబోయే 100 సంవత్సరాలు హైదరాబాద్ నగరమే కాదు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదం వైపు మనం నడిపించాలో ఇవాళ కార్యక్రమాలు తీసుకుంటున్నాం. కలిసి రండి. ఈ కడుపులో విషం పెట్టుకొని ప్రాజెక్టులు ఆపకండి. ఇవాళ మనం మూసీ రివర్ ఫ్రంట్ని చేసుకుందాం, ఫ్యూచర్ సిటీని కట్టుకుందాం, RRR నగరాన్ని RRR రింగ్ రోడ్లను వేసుకుందాం, మెట్రో నగరాన్ని విస్తరించుకుందాం. ఇవాళ ఇవన్నీ ప్రణాళికలు చేసుకోవాలంటే మీ అందరి సహకారం ఉండాలి. మీరు అండగా నిలబడండి. మూసీలో మురికిపోయి మంచినీరు పారటాన్ని చూడాలి అని మీ అందరికీ ఉంది కదా. నేను త్వరలోనే దాన్ని సాకారం చేసి చూపిస్తాను అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చూద్దాం మూసీ ప్రక్షాళన ఎంత ఫాస్ట్గా జరుగుతుందో.